ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మీలో ఎంతమందికి తోటకూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇలా 10 మినిట్స్లో అయిపోయే తోటకూర వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫస్ట్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. తోటకూరని మంచిగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 10 నుంచి 15 లోపు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అదే ఎల్లిగడ్డ, అది పొట్టు తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని రోల్లో మెత్తగా దంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అండి, అదే పచ్చెనపప్పు అంటారు కదా, అది కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నది ఉంది కదండి, అదే వెల్లుల్లిపాయలు, కారం, జీలకర్ర, అది కూడా ఇందులోకి వేసి అది పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. నిజంగా అండి ఇది మీరు వేయిస్తుంటే ఇల్లు మొత్తం మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి. మీరు ఒకసారి ఇలా చేసుకోండి ఈ విధంగా. తర్వాత తోటకూరనండి, ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా ఈ కడాయిలోకి వేయించుకోండి పచ్చివాసన పోయేలాగా. అంతే అండి. ఫైనల్గా సాల్ట్ వేసుకొని, అస్సలు వాటర్ వేయొద్దు. సాల్ట్ వేసాక వచ్చే వాటర్ ఉంటుంది కదా, దాంట్లోనే మంచిగా కుక్ అయిపోతుందండి. 10 నిమిషాలలో ఉడికిపోతుందండి. అంతే అండి, వేడివేడిగా తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అండి. నిజంగా ఒక్కసారి మీరు ఇలా చేసుకోండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి